3 సంవత్సరాల తర్వాత ఒక పేరు ప్రపంచాన్ని షేక్ చేయబోతోంది. అదే BTS. ఆమె రెడీనా మరి? RM, జిన్, షుగా, జేహోప్, జిమిన్, జంకుక్ వీళ్ళందరూ మళ్ళీ ఒకే స్టేజ్ మీద కనిపించబోతున్నారు. ఆరిరాంగ్. ఇది జస్ట్ ఒక ఆల్బమ్ కాదు, ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. ఎందుకు ఇలా అంటున్నానంటే 130 ఏళ్ల క్రితం 1896 సంవత్సరంలో కొరియన్ సాంగ్ ఆరిరాంగ్ రికార్డ్ అయింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేసిన ఎమోషనల్ జర్నీ ఇది. మార్చ్ 20 అంటే ఈరోజే BTS ఆరిరాంగ్ ఆల్బమ్ రిలీజ్ అవుతోంది 14 సాంగ్స్ తోటి. ఇక స్విమ్ టైటిల్ ట్రాక్ సాంగ్ చార్ట్స్ని బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఇక అందరూ వెయిట్ చేస్తున్నది కాన్సర్ట్ గురించి. మార్చ్ 21న 4:30కి సౌత్ కొరియాలోని క్వాంగ్ హామూన్ స్క్వేర్లో లైవ్ కాన్సర్ట్ ఉంది. మనమైతే ఫోన్లో చూసేయచ్చు. నెట్ఫ్లిక్స్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. డూ నాట్ మిస్. అండ్ April 9th నుంచి వరల్డ్ టూర్ని ప్లాన్ చేశారు. 34 కంట్రీస్ అండ్ 80+ షోస్ తోటి. అండ్ బిఫోర్ దట్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక డేట్ ఉంది. March 27th BTS ద రిటర్న్ అని ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, BTS మెంబర్స్ అసలు స్టోరీ అందులో ఉండబోతోంది. మర్చిపోయా, ఇంకో విషయం ఉంది. కాన్సర్ట్ తర్వాత BTS మెంబర్స్ అందరూ జిమ్మీ ఫాలన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. యూ కెన్ వాచ్ ఇట్. అండ్ ఫైనలీ 3 ఏళ్ల తర్వాత BTS కంబ్యాక్. ఇది ఒక్క లైన్లో మీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఏంటని కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఈ ఆల్బమ్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కూడా మెన్షన్ చేయండి. అండ్ BTS లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయడం మర్చిపోదు. ఫాలో చేసేయండి.